Hi everyone, welcome to Brain Budge Academy and also welcome to Daily Current Affairs class in Telugu. మన బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్ అండ్ ట్రిక్స్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అంటే మీకు ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ కూడా ఒక గ్రాఫికల్ వ్యూలో కనిపిస్తుందండి. అండ్ మీరు వాటిని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అండ్ మనం ట్రిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ ట్రిక్స్ కూడా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు కరెంట్ అఫైర్స్. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ మేము గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, కరెంట్ అఫైర్స్లో మేము స్కోర్ చేయలేకపోతున్నాం అనేటువంటి అపోహనైతే ఇకపైన తీసేయండి. ఎందుకంటే మీకు బ్రెయిన్ బజ్ అకాడమీ ఇప్పుడు మైండ్ మ్యాప్స్ ద్వారా కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్తో పాటుగా మీకు స్టాటిక్ జీకే కూడా వీటిల్లో కవర్ అవుతుంది. సో లేట్ చేయకుండా 9th January 2025కి సంబంధించినటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్ ద్వారా మనం చూద్దాం. బ్రెయిన్ బజ్ అకాడమీ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ మీరు ఎలాబరేట్గా చదువుకోవడానికి brainbudgeacademy.com వెబ్సైట్లో కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు ఇచ్చుంటాం. సో కాబట్టి మీరు brainbudgeacademy.com వెబ్సైట్ని విజిట్ చేసి అక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చదువుకోవచ్చు. అండ్ ఈ నోట్స్ అంతా కూడా మీరు PDF ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీరు PDF ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ అండ్ యూజ్ ఆల్ దీస్ ఫీచర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మనకి ముఖ్యంగా జనవరి 9 అంటే మెయిన్గా గుర్తొచ్చేది మహాత్మా గాంధీ తిరిగి మన భారతదేశానికి రావడం. యాక్చువల్లీ మహాత్మా గాంధీ భారతదేశానికి చెందినటువంటి వాడే కదా, మన జాతి పిత కదా, ఆయన తిరిగి భారతదేశానికి రావడం ఏంటి అని మీలో చాలామంది అనుకోవచ్చు కూడా, అవునా? యాక్చువల్లీ మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అక్కడ సౌత్ ఆఫ్రికా ప్రజలకి ఈయన అండగా అనేక ఉద్యమాలు చేసి సౌత్ ఆఫ్రికా నుంచి మన భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. దాన్ని జనవరి 9వ తేదీన ఆయన తిరిగి వచ్చారు. ఆ రోజుని మనం గుర్తుంచుకోవడం కోసంగా ప్రతి సంవత్సరం మన భారతదేశంలో ప్రవాసీ భారతీయ దివస్ అని చెప్పేసి మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం జరుపుకునే వాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు యాక్చువల్గా ఎవ్రీ 2 yearsకి ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఈవెంట్స్ అయితే మన భారతదేశంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రవాసీ భారతీయ దివస్. ఈ ప్రవాసీ భారతీయ దివస్ గురించి మన భారతదేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఏం చెప్పారంటే, ఈ లివింగ్ బ్రిడ్జ్ టు ఇండియాస్ రైజ్ అనేది ఈ డయాస్పోరా, సో అంటే మన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళని ప్రధానంగా లివింగ్ బ్రిడ్జ్ టు ఇండియాస్ రైజ్ అని చెప్పేసి ఈయన పిలవడం జరిగింది. అంటే మన భారతదేశ అభివృద్ధికి వీళ్ళు బతికి ఉన్నటువంటి వంతెనలు లాంటి వాళ్ళు అని చెప్పేసి క్లియర్గా ఈయన చెప్పడం జరిగింది. ఇది జనవరి 9, 2025 న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఈ ప్రవాసీ భారతీయ దివస్కి సంబంధించి 18వ ప్రవాసీ భారతీయ దివస్ని మనం ఈ సంవత్సరం 2025 జనవరి 9వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. 18వ ప్రవాసీ భారతీయ దివస్. యూ షుడ్ రిమెంబర్ దిస్ ఎడిషన్. ఓకే, ఎన్నవ ఎడిషన్ అండి? 18వ ప్రవాసీ భారతీయ దివస్. ఏ సంవత్సరం? 2025. ప్రవాసీ భారతీయ దివస్ని ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం దీన్ని మనం జనవరి 9వ తేదీన జరుపుకుంటామండి. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మనం అబ్జర్వ్ చేసేది మాత్రం జనవరి 9. మన భారతదేశంలో ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ ప్రవాసీ భారతీయ దివస్కి సంబంధించి కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో కాబట్టి ఎవ్రీ 2 yearsకి ఒకసారి, ఇంతకుముందు ప్రతి సంవత్సరం ఒకసారి జరుపుకునే వాళ్ళు, ఇప్పుడు ఎవ్రీ 2 yearsకి ఒకసారి అయితే మనం ప్రవాసీ భారతీయ దివస్ని జరుపుకుంటూ ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఇవన్నీ కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు 2025వ సంవత్సరానికి సంబంధించి 18వ ప్రవాసీ భారతీయ దివస్ ఏదైతుందో ఈ 18వ ప్రవాసీ భారతీయ దివస్ ఎడిషన్ని మనం ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో నిర్వహిస్తున్నామండి. ఒడిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్లో. సో దీన్ని నిర్వహించడం అంటే ఏంటి? సో ఈ 18వ ప్రవాసీ భారతీయ దివస్కి సంబంధించి అక్కడ ప్రధానంగా ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో అనేక
మంది ప్రవాస భారతీయులు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో వాళ్ళు మన భారతదేశానికి చేయబోతున్నటువంటి కంట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకోవడం, అలాగే మన భారతదేశం ఈ ప్రవాసీ భారతీయులకి అందించేటువంటి ఫీచర్స్ ఇవన్నీ వాళ్ళకి అందించే సహకారం ఏదైతే ఉందో వాళ్ళు పెట్టుబడులు పెట్టేదానికి కానీ వీటన్నిటికీ కూడా సో అది మన భారతదేశం కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆ విధంగా ఒక ఈవెంట్ అనేటువంటిది మన భారతదేశంలో కండక్ట్ చేయడం ఇప్పుడైతే ఎవ్రీ 2 years ఒకసారి కండక్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ అనేది మనం ఈ ప్రవాసీ భారతీయ దివస్ అయితే జరుపుకునే వాళ్ళం. అండ్ ఇప్పుడు 2025వ సంవత్సరంలో ఈ 18వ ఎడిషన్ ప్రవాసీ భారతీయ దివస్ ఎక్కడ నిర్వహిస్తున్నామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్ దట్. ఓకే, ఇది భువనేశ్వర్ ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో మనం దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్నో వెర్షన్ 18వ ఎడిషన్. ఇది జనవరి 8, జనవరి 9 తేదీల్లో మనం నిర్వహించడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అలాగే మనం ఈ ప్రవాసీ భారతీయ దివస్కి ప్రతి సంవత్సరం ఒక థీమ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 2025వ సంవత్సరానికి గాను జనవరి 9వ తేదీన మనం జరుపుకున్నటువంటి 18వ ప్రవాసీ భారతీయ దివస్ యొక్క థీమ్ ఏంటంటే వికసిత భారత్లో ప్రవాసుల భాగస్వామ్యం. సో ఇక్కడ వికసిత్ భారత్ అనేటువంటిది మనం తీసుకున్నాం అంటే అభివృద్ధి చెందేటువంటి భారతదేశం. సో అభివృద్ధి చెందబోతుంది, మనం అభివృద్ధి చెందాలి 2047 అని చెప్పేసి మనం దానికి సంబంధించినటువంటి తగిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. సో కాబట్టి వికసిత్ భారత్లో ప్రవాసుల యొక్క భాగస్వామ్యం గురించి ఇక్కడ ప్రధానంగా ఇది ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఓకే, దీన్ని సెలబ్రేటెడ్ యాన్యువల్లీ January 9 అండ్ థీమ్ వచ్చేసరికి డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్స్ టు ఏ వికసిత్ భారత్. యూ షుడ్ రిమెంబర్. సో అయితే అసలు ఇక్కడ ప్రవాస భారతీయ పీబీడి ప్రవాస భారతీయులు అంటే ఎవరు అసలు? సో ప్రవాస భారతీయ దివస్ అంటాం. సో ఈ ప్రవాసీ భారతీయ దివస్ అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ మన భారతీయ ప్రవాసుల యొక్క కృషిని గౌరవించడం కోసంగా మన భారతదేశంలో ప్రస్తుతం ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుపుకునేటువంటి ఒక ఈవెంట్ ఇది. ఎందుకు మనం జనవరి 9వ తేదీన జరుపుకుంటున్నామంటే మనం ఆల్రెడీ ఈ కరెంట్ అఫైర్స్ స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం. మహాత్మా గాంధీ 1915వ సంవత్సరంలో జనవరి 9వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి మన భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన అక్కడ ఆయన ఏదైతే లాయర్ కదా, సో లాయర్ దానికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ బ్రిటిష్ వారు దక్షిణాఫ్రికా దేశ ప్రజల్ని ఇబ్బందులు ఏవైతే పెడుతున్నారో వాటికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు చేసి అక్కడి నుంచి మన భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి రోజు జనవరి 9, 1915. కాబట్టి ఆ రోజుని గుర్తించుకొని మనం ఈ విధంగా 18వ ప్రవాసీ భారతీయ దివస్ అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం. 2025వ సంవత్సరంలో మనం జరుపుకుంది 18th ఎడిషన్ 18వ ప్రవాసీ భారతీయ దివస్. యూ షుడ్ సింప్లీ రిమెంబర్. ఓకే, 18వ ప్రవాసీ భారతీయ దివస్ అంటే ఫస్ట్ మీ మైండ్లోకి రావాల్సింది దిస్ మైండ్ మ్యాప్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, సో దెన్ మీకు ఈ మైండ్ మ్యాప్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎన్నవ ప్రవాసీ భారతీయ దివస్ మిడిల్లో మీకు క్లియర్గా ఉంది. 18వ ప్రవాసీ భారతీయ దివస్ 2025లో ఎప్పుడు జరుపుకుంటాం? ఓకే, ఎప్పుడండి? జనవరి 9. అలాగే దీని యొక్క థీమ్ ఏంటి? లెఫ్ట్ సైడ్. ఓకే, సో పర్టికులర్ మైండ్ మ్యాప్లో లెఫ్ట్ సైడ్ థీమ్. సో క్లియర్గా మీకు గుర్తుంటుంది, వికసిత భారత్లో ప్రవాసుల యొక్క భాగస్వామ్యం. అండ్ 2025 ప్రవాస భారతీయ దివస్ని ఎక్కడ జరుపుకున్నాం? షుడ్ సింప్లీ రిమెంబర్. ఓకే, ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో. అలాగే ప్రవాసీ భారతీయ దివస్ అసలు ఎందుకు జరుపుకుంటామంటే దానికి సంబంధించి మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చినటువంటి రోజు కాబట్టి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఎనఫ్ అండి. సో వీటి మీద మీకు ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ప్రవాసీ భారతీయ దివస్. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే 126 కిల్డ్, 188 ఇంజ్యూర్డ్ యాజ్ ఎర్త్క్వేక్ హిట్స్ టిబెట్, ట్రెమర్స్ ఫెల్ట్ ఇన్ ఇండియా, నేపాల్. మనం ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. చైనా దేశంలోని టిబెట్లో రీసెంట్గా భూకంపం వచ్చింది. ఆ భూకంపం కారణంగా 126 మంది మరణించడం జరిగింది. 188 మందికి పైగా ఇక్కడ ఇంజురీస్ అయినట్లుగా ఈ వార్త అయితే ఉంది. అండ్ ఈ కంపనలు ఏవైతే ఉన్నాయో, సో ఈ భూమి కంపించడం ఏదైతే ఉందో ఈ ఎర్త్క్వేక్ వల్ల అది మన భారతదేశంలో అలాగే నేపాల్లో కూడా దాని యొక్క కంపనాలు అయితే ప్రధానంగా కనిపించడం జరిగింది. మన భారతదేశంలో మెయిన్గా బీహార్లో ఈ కంపనాలు కనిపించాయండి. దీన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. సో కాబట్టి
జనవరి 8, 2025 కరెంట్ అఫైర్స్ క్లాస్ అయితే ఒకసారి చూడండి, దీనికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసంగా. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. జీడిపి గ్రోత్ ప్రొజెక్టెడ్ టు ఫాల్ టు 4-year low at 6.4%. 4 సంవత్సరాల కనిష్టానికి మన భారతదేశం యొక్క జీడిపి నమోదవుతుందని చెప్పేసి రీసెంట్గా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంచనా వేయడం జరిగింది. ఎన్ఎస్ఓ అంచనా వేసిందండి. ఎన్ఎస్ఓ అంచనా వేసింది. దీన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి క్విక్గా నేను మరలా మీకు రివైజ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. జీడిపి వృద్ధి 6.4% వద్ద 4 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోతుందని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంచనా వేసింది. ఎవరు? నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, మన భారతదేశానికి సంబంధించినటువంటిది. దీనికి సంబంధించినటువంటి ఈ మైండ్ మ్యాప్ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే జీడిపి వృద్ధి 6.4% వద్ద 4 ఏళ్ల కనిష్టానికి పడిపోతుందని చెప్పేసి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈ అంచనా వేయడం జరిగింది. దీని ప్రకారంగా మనం ఆర్థిక వృద్ధి ధోరణులు తీసుకుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం యొక్క వృద్ధి జీడిపి 8.2%గా ఉంటుందని చెప్పేసి ఇది అంచనా వేయడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి అంచనా అనేది 6.4%గా అంచనా వేసింది. ఇది లాస్ట్ 4 yearsలో లోయెస్ట్ జీడిపి అన్నట్టు మన భారతదేశానికి సంబంధించి. అలాగే ఆర్బీఐ వృద్ధి అంచనా తీసుకున్నట్టయితే ఆర్బీఐ ప్రకారం అయితే 6.6% భారతదేశం యొక్క వృద్ధిని ఇది అంచనా వేయడం జరిగింది. అలాగే ఫైనాన్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం అయితే 6.5%. సో డోంట్ కన్ఫ్యూజ్, ఇవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆర్బీఐ 6.6%, ఆర్బీఐ 6.6%. 6 అనేది మీకు సింపుల్గా గుర్తుంటుంది. ఆర్బీఐ, ఓకేనా? సో ఆర్ అనేటువంటిది మనకి వస్తుంది కాబట్టి సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 2 6s ఆర్బీఐ. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఓకేనా? ఓకే, ఒక 6 అన్నట్టు, ఆర్థిక 6, ఓకే, ఒక 6, ఓకేనా? సో 6.5. సో భారత రిజర్వ్ బ్యాంక్ కంటే ఒక పాయింట్ తక్కువ అన్నట్టు, 6.5%. అండ్ ఇప్పుడు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రకారంగా మనం చూస్తే ఇట్స్ 6.4%. ఈ రెండింటికంటే కూడా తక్కువ. ఆర్బీఐ ఆర్థిక మంత్రిత్వ శాఖ కంటే కూడా తక్కువగా ఇచ్చింది నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. అండ్ 2023-24 ఆర్థిక సంవత్సరం మాత్రం 8.2% ఇచ్చింది. అండ్ ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధభాగానికి 6% ఇచ్చింది, రెండవ అర్ధభాగానికి వచ్చేసరికి 6.8% ఇచ్చిందండి. సో ఈ మొదటి అర్ధభాగం రెండవ అర్ధభాగం అనేది మనకు అంత అడగరు. సో మెయిన్గా అయితే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, 6.4%. అండ్ 2023-24కి 8.2%. ఓకేనా? యూ షుడ్ రిమెంబర్ దిస్. అండ్ వాస్తవ స్థూల విలువ, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంచనా చూసినట్లయితే 2023-24కి 7.2% అంచనా వేసింది. 2024-25కి 6.4%గా అంచనా వేయడం జరిగింది. ఇక్కడ మెయిన్గా వ్యవసాయం, ప్రజాపాలన అయితే మన భారతదేశంలో వృద్ధి ఉంటుంది. అయితే మన భారతదేశంలో తయారీ రంగంలో కానీ, గనుల్లో కానీ, తవ్వకాల్లో కానీ వృద్ధి తగ్గుతుందని చెప్పేసి క్లియర్గా ఇది చెప్పడం జరిగింది. అండ్ పెట్టుబడుల విషయానికి వస్తే పెట్టుబడులు కూడా మన భారతదేశంలో తగ్గుతాయి, పెట్టుబడులు కూడా ఎక్కువ రావని చెప్పి ఇది క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం చూస్తే జిఎఫ్సిఎఫ్ 2023-24కి 9%కి ఇది అంచనా వేసింది, 24-25కి 6.4%కి అంచనా వేసింది. అంటే పెట్టుబడుల్లో కూడా మందగమనం, తక్కువ పెట్టుబడులు భారతదేశానికి వస్తాయనేది క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ వ్యక్తిగత వినియోగానికి వస్తే అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం కదా. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి వచ్చేసరికి మెయిన్గా 2023-24కి 4% ఇది అంచనా వేసింది, 2024-25కి 7.3% అంచనా వేసిందండి. అంటే ఇక చూడండి, ఇప్పటికే మన భారతదేశంలో మనకి ఒక్కొక్క వస్తువు కొనాలంటే, నిత్యావసర వస్తువులు, నిత్యావసర సరుకులు మనం కొనాలంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, ప్రతి ఒక్క పేదవాళ్ళు కానీ భయపడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆనియన్స్ కొనాలంటే చాలా రేట్లు ఉన్నాయి, 50 రూపీస్ ప్లస్ ఆనియన్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా మనం చూస్తే ఆయిల్ రేట్స్ అయితే అసలు చాలా హై ఉన్నాయి. సో ఇలాగ ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు కనుక మనం చూసినది వాటి యొక్క రేట్స్ అనేది ఇప్పటికే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2024-25 వచ్చేసరికి ఇది 7.3%కి పెరుగుతుందని చెప్తున్నారు. 7.3% ఈ గృహ వినియోగం ఇంకా పెరుగుతుందని క్లియర్గా వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ప్రభుత్వ వినియోగంకి వస్తే 2023-24లో 2.5% ఉంది కాస్త 2024-25లో 4.1% పెరిగింది. ప్రభుత్వ ఖర్చులు కూడా పెరుగుతున్నట్లుగా వీళ్ళు క్లియర్గా ఇక్కడ చెప్పారు. అండ్
కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే, నిర్మాణ రంగానికి వస్తే 2023-24లో 9.9% ఉంది గ్రోత్. 2024-25కి వచ్చేసరికి ఇది కూడా తగ్గుతుంది. 8.6% అనేది క్లియర్గా వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ వాణిజ్యం, హోటళ్ళు, కమ్యూనికేషన్లోకి వచ్చేసరికి 2023-24లో 6.4% ఉంది, కాస్త 2024-25కి వచ్చేసరికి 5.8%. ఇది రంగాల వారీగా విశ్లేషణ అండి. రంగాల వారీగా విశ్లేషణ మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ మైండ్ మ్యాప్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ యువర్ మైండ్, దెన్ ఓన్లీ యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. సో మీరు ఏ క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ చేసడానికి అవకాశం ఉంటుంది. అండ్ సవాళ్ళు వచ్చేసరికి తక్కువ ఆర్థిక ప్రేరణ ఉంది మన భారతదేశంలో, ప్రైవేట్ పెట్టుబడులు మందగమనం కనిపిస్తూ ఉంది, అధిక వడ్డీ రేట్లు ఉన్నాయి, ద్రవ్య విధానాలు కూడా కఠినంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మన భారతదేశంలో ఉంది. ఓకేనా. సో అదనపు పాయింట్లు ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ముందస్తు అంచనాలు ఆల్రెడీ వేసింది. వృద్ధి అంచనా ఆర్బీఐ ప్రకారం 6.6%, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం 6.5%. యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలనేది నేను క్లియర్గా చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ ఏఐ. ఓపెన్ ఏఐ అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూ నో దిస్. ఈ ఓపెన్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక రెవల్యూషన్గా మనం చెప్పచ్చు. ఈ ఓపెన్ ఏఐనే చాట్ జీపీటీ అనేది మీరు వినుంటారు. చాట్ జీపీటీ తీసుకొచ్చింది. సో ఈ చాట్ జీపీటీ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక గ్రేటెస్ట్ రెవల్యూషన్గా మనం చెప్పచ్చు. ఈ ఓపెన్ ఏఐ ద్వారానే వీళ్ళు ఈ చాట్ జీపీటీ అనేది తీసుకొచ్చారు. ఓపెన్ ఏఐలో భాగమే చాట్ జీపీటీ. ఈ ఓపెన్ ఏఐ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సిఇఓ పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇతని యొక్క పేరు శామ్ ఆల్ట్మాన్. ఓకేనా. ఓపెన్ ఏఐ యొక్క సిఇఓ శామ్ ఆల్ట్మాన్. ఓకేనా. సో ఇతను ఇప్పుడు సెక్చువల్లీ తన యొక్క సిస్టర్ని అబ్యూస్ చేసినట్లుగా తన మీద అక్యూజ్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. బట్ యూ షుడ్ రిమెంబర్ దిస్. ఓపెన్ ఏఐ యొక్క సిఇఓ శామ్ ఆల్ట్మాన్. ఓకేనా. సో ది సిస్టర్ ఆఫ్ బిలియనీర్ ఓపెన్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శామ్ ఆల్ట్మాన్ filed a lawsuit accusing him of sexually abusing her regularly between 1997 to 2006, and prompting him and other family members to deny her claims. Okay. సో ఇదైతే ఉంది ప్రస్తుతం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి మెయిన్గా. ఓపెన్ ఏఐ యొక్క సిఇఓ శామ్ ఆల్ట్మాన్. సో నెక్స్ట్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రీసెంట్గా తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. జస్టిన్ ట్రూడో, రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్టిన్ ట్రూడో ఇటీవల తన యొక్క ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే జస్టిన్ ట్రూడో ఏ దేశం యొక్క ప్రధాని అంటారు? ఓకే. సో ఇతను కెనడా దేశం యొక్క ప్రధాని అండి. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ మనం క్లియర్గా చూసినట్లయితే జస్టిన్ ట్రూడో ఎందుకున్నారు ప్రస్తుతం వార్తల్లో? బికాస్ ఈయన కెనడా దేశం యొక్క ప్రధానమంత్రి కాబట్టి ఇప్పుడు కెనడా దేశం యొక్క ప్రధానమంత్రి పదవికి ఇతను రాజీనామా చేశారు కాబట్టి ఈ జస్టిన్ ట్రూడో ప్రస్తుతం వార్తల్లో ఉన్నారు. ఈయనైతే దాదాపుగా దశాబ్దం పాటు అధికారంలో ఉన్నాడండి. 2015వ సంవత్సరం నుంచి ఈయన కెనడా దేశం యొక్క 23వ ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. కెనడా దేశం యొక్క 23వ ప్రధానమంత్రిగా ఈయన పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంకా తన యొక్క పదవి ముగియనుంది నెక్స్ట్. సో అయితే ఇప్పుడు తన యొక్క పదవికి ఆయన ముందుగానే రాజీనామా చేయడం జరిగింది. ఎందుకు రాజీనామా చేశారంటే ఇతనికి సంబంధించినటువంటి పార్టీ పేరు లిబరల్ పార్టీ. ఇతనికి సంబంధించినటువంటి పార్టీ లిబరల్ పార్టీ అపోజిషన్ పార్టీ అండి. ఓకే. సో దాదాపు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న తర్వాత లిబరల్ పార్టీ నాయకత్వానికి ఈయన ఇతను లిబరల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. లిబరల్ పార్టీకి ఇప్పుడు ప్రధానంగా దాని యొక్క నాయకత్వానికి అలాగే కెనడా దేశం యొక్క ప్రధానమంత్రి పదవికి రెండింటికి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకు ఇప్పుడు ఈయన రాజీనామా చేశారంటే ఈ లిబరల్ పార్టీలో ఉన్నటువంటి ఇతర పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఈయనకి కొంత వ్యతిరేకత ఉంది. అంతర్గతంగా ఈ పార్టీ విభేదాలు ఉన్నాయి. అలాగే ఈ కెనడా దేశంలో అపోజిషన్ పార్టీకి ఈ కెనడా దేశం యొక్క ప్రజల నుంచి ఇప్పుడు ఎక్కువ మద్దతు కూడా లభిస్తూ ఉన్నట్లుగా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అందువలన నెక్స్ట్ ఎలక్షన్స్లో డెఫినెట్లీ లిబరల్ పార్టీ ఓడిపోతుంది. సో అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో అది గెలుస్తుంది అన్నటువంటి ఆలోచనతో ఈయన తన యొక్క పదవికి అయితే ఇప్పుడు రాజీనామా చేయడం జరిగిందండి. జస్టిన్
ట్రూడో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. కెనడా దేశం యొక్క ప్రధాని, కెనడా దేశం యొక్క 23వ ప్రధాని. దిస్ నెంబర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఇది కూడా ఫోకస్ చేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ కెనడా దేశం యొక్క రాజధాని ఒటావా, కెనడా దేశం యొక్క కరెన్సీ కెనడియన్ డాలర్. ప్రధానమంత్రి వచ్చేసరికి జస్టిన్ ట్రూడో. ఈయనైతే ఇప్పుడు కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు కూడా తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగుతారు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ కెనడా దేశం యొక్క ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఓకేనా, యూ షుడ్ రిమెంబర్. సింపుల్గా గుర్తుంటుంది కదా మైండ్ మ్యాప్. వస్తే జస్టిన్ ట్రూడో మీకు రేపు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ కనుక వస్తే 100% యూ షుడ్ ఆన్సర్. ఓకే, ఢిల్లీలోని రాజ్ఘాట్ సముదాయంలో ప్రణబ్ ముఖర్జీ స్మారకం. ప్రస్తుతం మన భారతదేశంలో రీసెంట్గా మన భారతదేశం యొక్క మాజీ ప్రధాని, మన భారతదేశం యొక్క 13th ప్రైమ్ మినిస్టర్, 13వ ప్రధానమంత్రి చనిపోయిన తర్వాత నుంచి మన భారతదేశంలో ఈ స్మారకం గురించి ఎక్కువగా వార్తలు ఉన్నాయి. అవునా? సో ఇప్పుడు మన్మోహన్ సింగ్ మన భారతదేశం యొక్క 13వ ప్రధాని, అతనికి ఈ విధంగా స్మారకం కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని బీజేపీ ఇస్తానని చెప్పింది ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్. బట్ ఒక 3 ప్లేసెస్ అది చూస్తూ ఉంది. ఆ 3 ప్లేసెస్లో ఎక్కడ ఇవ్వాలనేటువంటి దాన్ని వాళ్ళు ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోలేదు అని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈయన ప్రణబ్ ముఖర్జీ మన భారతదేశం యొక్క 13వ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. మన భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఇతనికి ఇప్పటి వరకు స్మారకం లేదండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని రాజ్ఘాట్ సముదాయంలో ఇతనికి స్మారకాన్ని కేటాయించడం జరిగింది. రాజ్ఘాట్ అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది మహాత్మా గాంధీ. సో ఈ మహాత్మా గాంధీ యొక్క స్మారకం ఉండేటువంటి ప్రాంతమే రాజ్ఘాట్. సో ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ స్మారకానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగిందండి. యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్, లేటెస్ట్ వన్. అండ్ ప్రీవియస్గా మనం డిస్కస్ చేస్తున్నాం ప్రధానమంత్రి స్మారక చిహ్నాలు, వేరువేరు స్మారక చిహ్నాలు. ఢిల్లీలో ఉన్నటువంటి స్మారక చిహ్నాలు మనం చూస్తే రాజ్ఘాట్ మహాత్మా గాంధీ యొక్క స్మారకం ఉంటుంది. అండ్ జవహర్లాల్ నెహ్రూ యొక్క స్మారకం శాంతివన్. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి యొక్క స్మారకం విజయ్ ఘాట్. లాల్ బహదూర్ శాస్త్రి అంటే మీకు మెయిన్గా గుర్తు రావాల్సింది పాకిస్తాన్తో వార్ అంటే భారతదేశం విజయం సాధించింది. సో విజయ్ ఘాట్. ఓకే, లైక్ దట్ యూ షుడ్ రిమెంబర్. అలాగే ఇందిరాగాంధీ అంటే మోస్ట్ పవర్ఫుల్ లేడీ. ఓకే, ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి దట్ మోస్ట్ పవర్ఫుల్, దట్ పవర్, దట్ శక్తి, యూ షుడ్ రిమెంబర్. ఓకే, ఇందిరాగాంధీ శక్తిస్థల్, ఇందిరాగాంధీ యొక్క స్మారకం శక్తిస్థల్. రాజీవ్ గాంధీ వీరభూమి, చరణ్ సింగ్ కిసాన్ ఘాట్, అండ్ చంద్రశేఖర్ జన్నాయక్ స్థల్, అటల్ బిహారీ వాజ్పేయి సదైవ అటల్. సో ఈయన యాక్చువల్లీ ఈ విధంగా స్మారకం పొందినటువంటి మొట్టమొదటి బీజేపీ లీడర్గా మనం చెప్పొచ్చు అండి. అటల్ బిహారీ వాజ్పేయి సదైవ అటల్. అండ్ వి నరసింహారావు జ్ఞానభూమి, యొక్క స్మారకం ఉంది జ్ఞానభూమి. సో తర్వాత గియానీ జైల్ సింగ్ యొక్క స్మారకం ఉంది ఏక్తా స్థల్ అంటాం. అండ్ శంకర్ దయాళ్ శర్మ స్మారకం కర్మభూమి. అండ్ జగజ్జీవన్ రామ స్మారకం సమతా స్థల్. అండ్ దేవీలాల్ యొక్క స్మారకం సంఘర్ష స్థల్. అండ్ కేఆర్ నారాయణ యొక్క స్మారకం ఉదయ్ భూమి. ఓకేనా, ఉదయ్ భూమి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవన్నీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి స్మారకాలు, ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లకి సంబంధించినటువంటి స్మారకాలు. అండ్ పాట్నాకు వచ్చేసరికి పాట్నాలో యాక్చువల్లీ బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ యొక్క స్మారకం ఉంటుందండి. రాజేంద్ర ప్రసాద్ మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్. సో రాజేంద్ర ప్రసాద్ యొక్క స్మారకం పాట్నాలో ఉంటుంది. ఈయన యొక్క స్మారకాన్ని ఇక్కడ మహాప్రయాణ్ ఘాట్ అని చెప్పేసి పిలుస్తారు, మహాప్రయాణ్ ఘాట్ అంటాం. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, మన భారత రాజ్యాంగ రూపకర్తగా మనం చెప్తాం. మన భారతదేశం యొక్క ఫస్ట్ లా మినిస్టర్ కూడా ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన యొక్క స్మారకం మహారాష్ట్రలోని ముంబైలోని దాదర్ చౌపాటీలో ఉంటుంది. దీన్ని మనం చైత్య భూమి అంటాం. అండ్ ఇప్పుడు ఢిల్లీలోని రాజ్ఘాట్ కాంప్లెక్స్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యొక్క స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా
మన భారత ప్రభుత్వం రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి రాజ్ఘాట్లోనే ఇతని యొక్క స్మారకం కూడా ఉంటుంది, ప్రణబ్ ముఖర్జీ యొక్క స్మారకం. ఓకే, రాజ్ఘాట్లో ఏర్పాటు చేయబోతుంది. దానికి ఇది ఒక పర్టికులర్ నేమ్ కూడా పెట్టేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్. సో రాజ్ఘాట్లోనే దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో యూ షుడ్ రిమెంబర్ దట్ రాజ్ఘాట్ కాంప్లెక్స్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకం. యూ షుడ్ రిమెంబర్ దట్, యూ షుడ్ రిమెంబర్. ఓకే, అండ్ ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి మీకు ఇమేజెస్ రూపంలో అవి ఉన్నట్టు ఆ స్మారకాలు మొత్తం కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యూ కెన్ ఫాలో దిస్. అండ్ ప్రీవియస్గా కూడా మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇవన్నీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి స్మారకాలు, సో ప్లేస్ అంటే మ్యాప్లో కూడా మీకు క్లియర్గా చూపిస్తూ ఇవైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో యూ షుడ్ రిమెంబర్ దట్ మైండ్ మ్యాప్, దట్ ఈస్ ఎనఫ్ అండి. అండ్ వీటిని గుర్తుపెట్టుకోవడానికి దిస్ ఈస్ ద విజువలైజేషన్ ట్రిక్ అండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఢిల్లీలో ఒక ప్రొసెషన్ జరుగుతుంది అనుకోండి, ఒక ఊరేగింపు జరుగుతుంది అనుకోండి. సో దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు గాంధీజీ. సో రాజు నాయకత్వం అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చి రాజ్ఘాట్ గాంధీ ఉండేటువంటి గాంధీ స్మారకం ఉండేటువంటి ప్రాంతం. సో తర్వాత వెళ్తుంది నెహ్రూ. సో నెహ్రూ అంటే శాంతికి చిహ్నం, శాంతివన్. అండ్ శాస్త్రి విజయ్ ఘాట్. అండ్ ఇందిరాగాంధీ స్ట్రెంత్, శక్తి స్థల్. ఓకే, అలాగే రాజీవ్ గాంధీ బ్రేవరీ. ఓకేనా, సో బ్రేవరీ, రాజీవ్ గాంధీ అంటే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది బ్రేవరీ. అవునా, సో రాజీవ్ గాంధీ యొక్క స్మారకం ఉన్నటువంటిది వీర్ భూమి. ఓకేనా, బ్రేవరీ, వీరుడు అంటాం కదా. సో ఆ విధంగా యూ షుడ్ రిమెంబర్ ఈజీలీ. అండ్ అటల్ బిహారీ వాజ్పేయి ఫర్ ఎవర్. ఓకే, వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు అన్నట్టు. ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకుంటే సింపుల్గా ఆ లీడరు, దానికి సంబంధించినటువంటి కీ వర్డ్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే చరణ్ సింగ్ ఫార్మర్ అంటే కిసాన్ ఘాట్ అంటాం. ఇతను ఫార్మర్స్కి చేసినటువంటి సేవలు ఏదైతే దానికి సంబంధించి ఆ కార్యక్రమాలు ఏవైతే తీసుకొచ్చారో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి సంబంధించి ఆ విధంగా మనం కిసాన్ ఘాట్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది, ఫార్మర్. ఓకే, అలాగే అటల్ ఫర్ ఎవర్ అంటాం. సో ఫర్ ఎవర్ సదైవ అటల్ అంటాం. ఓకే, సదైవ అటల్ ఇతని యొక్క స్మారకం ఉండేటువంటిది. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆ కీ వర్డ్స్ ఇచ్చున్నాను నేను ప్రతి ఒక్క పర్సన్కి సంబంధించి కీ వర్డ్స్. ఆ కీ వర్డ్స్ ప్రకారం మీరు ఈజీ గుర్తుపెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నరసింహారావు, నాలెడ్జ్. సో నరసింహారావు యొక్క స్మారకం ఏమంటాం మనం? జ్ఞాన్ భూమి. జ్ఞాన్ అంటే ఏంటి? జ్ఞానం. ఓకే, నాలెడ్జ్, లైక్ దట్ యూ షుడ్ ఈజీలీ రిమెంబర్ దిస్ ట్రిక్స్, రైట్? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, ఇన్ వైజాగ్ PM lays stone for South Central Railway Zone Headquarters. South Coast Railway Zone Headquarters. Okay, South Coast Railway. SCOR full form ఏంటి? South Coast Railway. అవునా? ఈ సౌత్ కోస్ట్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? విశాఖపట్నం, వైజాగ్. దీనికి మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగిందండి. జనవరి 8, 2025 బుధవారం రోజున విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఈయన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్కి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పాటుగా ఈయన మరొక 2 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది విశాఖపట్నంలో. సో ఈయన ఫస్ట్ ట్రిప్ అండి 2024 ఎలక్షన్స్లో ఈయన గెలిచి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత దిస్ ఈజ్ ద ఫస్ట్ ట్రిప్ అనొచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో ఇక్కడ రైల్వే జోన్ ఏదైతే ఏర్పాటు చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చాలా చిరకాల కలగా కూడా మనం చెప్పొచ్చు. సో మనం ఆల్రెడీ ఈ రైల్వేస్లో అయితే 100% ఎలక్ట్రిఫికేషన్ కూడా అచీవ్ చేస్తున్నామండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిచేటువంటి ట్రైన్స్ ఏవైతున్నాయో సో ఇవన్నీ కూడా 100% ఎలక్ట్రిఫికేషన్, 100% విద్యుత్తో నడుస్తున్నటువంటి ట్రైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మెయిన్గా వీరు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో మనం ఆల్రెడీ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఏదైతుందో దాంట్లో భాగంగా ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఈ విధంగా డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. డెవలప్మెంట్ వాటిల్లో జరుగుతూ ఉంది. సో ఈ 100% ఎలక్ట్రిఫికేషన్ అది మనం ఆల్రెడీ సాధించాం. అండ్ ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వైజాగ్, దీనికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. అండ్ ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 2 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులని ప్రారంభించడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ప్రతిదీ ప్రాజెక్టు కూడా ఇది. ఈ ప్రాజెక్టు గురించి ప్రతి దాని గురించి మనం క్లియర్గా ఎస్టర్డే క్లాస్లో 8th January 2025 క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేస్తున్నాం. సో కాబట్టి ప్లీజ్ వాచ్ దట్ క్లాస్. ఓకే, NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ నియర్ పుడిమడక.
అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ విశాఖపట్నం రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ 149 crores ఇది ఆల్రెడీ ఈ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండ్ ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లోకి వచ్చేటువంటి డివిజన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం 8th January కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తున్నాం. సో ప్లీజ్ గో త్రూ దట్. అండ్ రోడ్ కన్స్ట్రక్షన్ ఆర్ ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అండ్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ దీన్ని కూడా ప్రారంభించడం జరిగింది. 6 రైల్వే ప్రాజెక్ట్స్ అండ్ బల్క్ డ్రగ్ పార్క్ నియర్ నక్కపల్లి వీటన్నిటిని ఈయన స్టార్ట్ చేశారు. సో వీటికి సంబంధించి ప్రతిదీ మనం డిస్కస్ చేస్తున్నాం. వాటికి సంబంధించి మీకు మైండ్ మ్యాప్ కూడా ఇక్కడ ఇచ్చింది. సో ప్లీజ్ గో త్రూ దట్. ప్రీవియస్ క్లాస్లో ఇదే మైండ్ మ్యాప్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ గో త్రూ దట్. ప్లీజ్ రిమెంబర్ దిస్ మైండ్ మ్యాప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సీ చేంజెస్ ఇన్ ది ఆఫింగ్ ఫర్ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అంటే 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్ అంటే మనకి ఫస్ట్ ఇయర్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ఉంటుంది, 2 years ఉంటుంది ఇంటర్మీడియట్, రైట్? సో ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసేస్తున్నారు. సో ఈ ఫస్ట్ ఇయర్కి మాత్రం ఎగ్జామ్స్ని ఇంటర్నల్గా కండక్ట్ చేయబోతున్నారు, అంటే ఆ కాలేజ్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. అండ్ సెకండ్ ఇయర్లో మాత్రం పబ్లిక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. వాటిని మనం ఒక్కసారి క్లియర్గా చూద్దాం మైండ్ మ్యాప్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదించినటువంటి ప్రధానమైనటువంటి సంస్కరణలు, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు యొక్క సంస్కరణలు. వీరు చేసినటువంటి ప్రధానమైనటువంటి సంస్కరణలు వచ్చేసరికి మొదటి సంవత్సర బోర్డు పరీక్షల్ని రద్దు చేయడం జరిగింది. అండ్ అభ్యాస ఫలితాల మీద వీళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టారంటే, అంటే చదివి నేర్చుకునేటువంటి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. దానికోసం పాఠ్యపుస్తకాలని కూడా మార్పు చేయబోతున్నారు. సో ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలు ఇంటర్మీడియట్లో ఇక మీద తీసుకురాబోతున్నారు. అండ్ కొత్త సబ్జెక్ట్ కాంబినేషన్లు కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా కొత్త సబ్జెక్ట్స్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఓకే. అండ్ పరీక్ష నమూనా మార్పులు కూడా చేయబోతున్నారు. పరీక్షల్లో కూడా సిద్ధాంతం మరియు ప్రాక్టికల్ అంచనాల సమతుల్యత పంచిక అనేటువంటిది వీళ్ళు తీసుకున్నారు. అంటే బ్యాలెన్స్డ్ థియరీ అండ్ ప్రాక్టికల్ అసెస్మెంట్, థియరీ ఉండాలి అండ్ ప్రాక్టికల్ అసెస్మెంట్ కూడా వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, ప్రాక్టికల్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు. అండ్ దీనికి ప్రశ్నల సంఖ్యని పెంచబోతున్నారు. ఎంసీక్యూస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సంఖ్యని పెంచబోతున్నారు. వ్యాసాలకి కేటాయించినటువంటి వెయిటేజ్ ఏదైతే ఉందో వాటిని తగ్గించబోతున్నారు. థియరీ ఎస్ఐస్కి వీటికి సంబంధించినటువంటి వెయిటేజ్ని తగ్గించి ఎంసీక్యూస్ మీద, ప్రాక్టికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారండి. అండ్ దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఫస్ట్ ఇయర్ 2 years ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి 2 years పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటే వీళ్ళు ఎక్కువగా ఒత్తిడికి లోనవడం ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి విద్యార్థుల మీద ఆ ఒత్తిడి తగ్గించడం కోసంగా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి ఓన్లీ సెకండ్ ఇయర్లో కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అండ్ అభ్యాస ఫలితాలని కూడా మెరుగుపరచడం కోసంగా వీళ్ళు ప్రాక్టికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు అండ్ ఎంసీక్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఉన్నత విద్య మరియు పోటీ పరీక్షలకి విద్యార్థులకి సిద్ధం చేయడం. మనకి పోటీ పరీక్షలు అన్నీ కూడా ఎంసీక్యూస్ ఎక్కువ ఉంటాయి కదా, అలాగే మెయిన్గా మనం చెప్తే ఎన్సీఆర్టీ నుంచే మనకి ఎక్కువగా వీళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం, లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం ఇవన్నీ కూడా ఉంటాయి, లైక్ నీట్, జేఈఈ వీటన్నిటిలో కూడా. సో కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్లో తీసుకురాబోతున్నారు. అండ్ జాతీయ ప్రమాణాలతో సరిహద్దులు కల్పించే విధంగా వీళ్ళు తీసుకున్నారు. నేషనల్ స్థాయిలో ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీటిని తీసుకొచ్చారు. ఓకేనా. సో ఈ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు ఈ సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి వీటిని అమలు చేయనున్నట్లుగా అనౌన్స్ చేశారండి. సో ఇవి January 9, 2025కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకే విత్ మైండ్ మ్యాప్స్ అండ్ ట్రిక్స్. I hope you helpful this. So please if you like this video, please click on a like button and also share this video with your friends. And ఇప్పటివరకు మీరు బ్రెయిన్ బచ్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. అండ్ ఆల్సో please visit brainbachacademy.com website to download this whole notes, this whole PPTs you can download with free of cost from brainbachacademy.com website. మీకు యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు క్లియర్గా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్ January 10, 2025 కరెంట్ అఫైర్స్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.